ఒక్కటి మాత్రం నిజం, ఈ లోకం నిన్ను ఎప్పుడు ఏ విధంగా అపార్థం చేసుకున్నా నువ్వు ఆయన మనసులో చోటు సంపాదించుకో చాలు. నువ్వు ఆయన మనసులో కరెక్ట్ గా ఉన్నావా, ధైర్యంగా ఉండు. నిన్ను ఆయన నిరూపిస్తాడు. ఆయన నిరూపిస్తే ప్రపంచం తలదించుతుంది. ఆమెన్. ఆయన నిరూపిస్తాడు. ఆయన మాట అన్నాడు, లోకం నన్ను ద్వేషిస్తుంది, మిమ్మల్ని కూడా. విచిత్రం ఏమిటంటే మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎవరిని ద్వేషించరు. మంచి జరగడానికి కష్టపడతారు, ప్రయాసపడతారు. మనుషుడు తన సొంత ప్రయత్నంతో చేసే ప్రతిదీ విఫలమైపోతుంది. నరుని కోపం దేవుని నీతిని, ఈ వచనం గుర్తుంచుకోండి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. నన్ను అడిగారు, కిరణ్ పాల్ గారు, క్రైస్తవ వ్యతిరేకుల ఎడల కూడా మీకు అంత సహనం ఎందుకు, అంత ఓపిక ఎందుకు అని అడిగారు. ఎదురాడు వానికి కూడా మారు మనసు పొందే అవకాశం ఆయన ఇస్తానంటే దానికి అడ్డుగోడగా నేనెందుకు ఉండాలి? ఎదురాడే వాడినే కాదు, అతన్ని వెంబడించే వారికి కూడా ఆలోచన చెబుదాం. ఆత్మదేవుడు కార్యం చేసుకుంటాడు కదా. మీరు చెప్పండి, మనం అందరం మంచి వాళ్ళమేనా మొదటి నుంచి పుట్టినప్పటి నుండి? నరుని హృదయం కేవలం ఎల్లప్పుడు కొందరు యవన ప్రాయంలో చెడిపోతారు, కొందరు చిన్నప్పుడే బుద్ధి చెడిపోతుంది, కొందరు వేరే వాళ్ళ వల్ల చెడిపోతారు, కొందరు మంచి వారైనా సరే అనేకుల ద్వారా చెడ్డ బురద వేయబడుతుంది. లేని వార్తలు రకరకాల